విశాఖపట్నంలో వెలుగు చూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కి పడేలా చేస్తుంది. నమ్మశక్యం కాని రీతిలో అత్యంత కిరాతకంగా ఒక నేవీ ఉద్యోగి చేసినటువంటి పని చూసి సభ్య సమాజం విస్మయానికి గురవుతుంది. ప్రియురాల్ని చంపి సాక్ష్యాలను మరుగున పరచడానికి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్ లో దాచిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఆ ఫ్లాట్ లో ఏం జరిగింది? ఆ నేవీ ఉద్యోగి ఎందుకంత కిరాతకుడిగా మారాడు? విజయనగరం జిల్లాకు చెందినటువంటి చింతాడ రవీందర్ ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. గాజువాకలోని ఎల్బీ నగర్ కీర్తి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో ఇతను నివాసం ఉంటున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో విశాఖకు చెందినటువంటి మౌనిక అనే యువతితో రవీందర్ కు పరిచయం ఏర్పడింది. గత ఆదివారం రాత్రి మౌనికను తన ప్లాట్ కు పిలిచిన రవీంద్ర ఏదో విషయంలో ఆమెతో గొడవకు దిగాడు. ఆ వివాదం ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన రవీంద్ర ఆమెను పాశవికంగా హత్య చేశాడు. ఆ తర్వాత అసలు కిరాతకం మొదలైంది. హత్య చేసిన తర్వాత దొరికిపోతానేమో అన్న భయంతో మృతదేహాన్ని మాయం చేయడానికి ప్లాన్ చేశాడు. ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి ప్లాస్టిక్ కవర్లో చుట్టి తన ఇంట్లోని ఫ్రిడ్జ్లో భద్రపరిచాడు. అయితే పోలీసుల విచారణలో ఒక విస్తుపోయే నిజం తెలిసింది. ఫ్రిడ్జ్లో శరీర భాగాలు ఉన్నప్పటికీ తల మాత్రం అక్కడ కనిపించడం లేదు. దాన్ని ఎక్కడైనా పడేశాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ రాత్రికి రాత్రే నిందితుడు రవీంద్ర స్వయంగా గాజువాక పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోవడంతో ఈ ఘోరం బయటపడింది. మరి ఇంత దారుణానికి ఒడిగట్టడానికి గల కారణం ఏంటి? నిందితుడు ఏం చెప్తున్నాడు? దాని ప్రకారం చూస్తే మౌనిక తనను డబ్బుల కోసం వేధిస్తుందని, ఆ ఒత్తిడి తట్టుకోలేకే ఈ హత్య చేశానని అంటున్నాడు. కానీ ఇది కేవలం తప్పించుకోవడానికే చెప్తున్నటువంటి సాక, లేక నిజంగానే ఆర్థిక వివాదాలు ఉన్నాయా అన్నది పోలీసులు తేల్చాల్సి ఉంది. క్లూస్ టీమ్ మరియు ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పటికే ఫ్లాట్లో ఆధారాలు సేకరించారు. బాధ్యతాయుతమైనటువంటి నేవీ ఉద్యోగంలో ఉండి ఇలాంటి అమానుష చర్యకు పాల్పడడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అత్యంత రద్దీగా ఉండే అపార్ట్మెంట్లో ఇంత జరుగుతున్నా ఎవరూ గమనించకపోవడం గమనార్హం. ప్రస్తుతం నిందితుడు పోలీసు అదుపులో ఉన్నాడు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.